పూర్వకాలంలో సైన్స్ కన్నా ముందు మూఢనమ్మకాలను ప్రజలు ఎక్కువగా నమ్మేవారు అని మనకు తెలుసు. అంటే దేవుళ్ళు గాలిలో ఎగరడం, అంతరిక్షంలో ప్రయాణించడం, ఒక్కసారిగా మాయమయ్యి ఇంకో చోట ప్రత్యక్షమవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అని నమ్మేవారు. సో టెక్నికల్ గా చూస్తే అవన్నీ పురాతన సైన్స్ ఫిక్షన్ ఐడియాస్ అని చెప్పుకోవచ్చు. అంటే సైన్స్ కంటే ముందు సైన్స్ ఫిక్షన్ ముందుగా పుట్టింది అని చెప్పుకోవాలి. కాబట్టి మన సైన్స్ ఫిక్షన్ సిరీస్ లో ఒక స్పెషల్ మూవీ గురించి మాట్లాడుకోవాలి. అదే ఇంటర్స్టెల్లార్. ఈ మూవీని ఒక సినిమా అని చెప్పడం కంటే యూనివర్సల్ లాస్ అనేవి మనిషి లైఫ్ లోకి వస్తే అవి మనల్ని ఎమోషనల్ గా ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పే కథ. అంటే గ్రావిటీ, బ్లాక్ హోల్, టైం డైలేషన్, ఇంటర్స్టెల్లార్ ట్రావెల్ ఇవన్నీ ఫ్యూచర్ లో మనిషి లైఫ్ లోకి వస్తే వాటి వల్ల మనిషి ఎలా ఎమోషనల్ అవుతాడు అండ్ అవే ఎమోషన్స్ మానవ జాతిని ఎలా కాపాడగలుగుతుంది అనేది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉండే కథ. కానీ దీని పుట్టుక మాత్రం కిప్ థ్రోన్స్ అనే థియరిటికల్ ఫిజిసిస్ట్ అప్పటికే ఐన్స్టీన్ థియరీస్ ని ప్రూవ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం నుండి పుట్టింది. అండ్ కిప్ థ్రోన్స్ తర్వాత గ్రావిటేషనల్ వేవ్స్ ని డిటెక్ట్ చేసినందుకు నోబెల్ ప్రైజ్ ని కూడా గెలుచుకున్నాడు. సో అంతటి మేధావి ఈ సినిమాలో గ్రావిటీ, బ్లాక్ హోల్, వార్మ్ హోల్స్ ని, టైం డైలేషన్ ని ఇవన్నీ రియల్ లైఫ్ లో మనిషి దగ్గర నుండి చూస్తే ఎలా ఉంటుంది అని అవన్నీ మనం ఎక్స్పీరియన్స్ అయ్యేలా చేశాడు. సో టెక్నికల్ గా ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అనే కంటే దీన్ని ఒక సైంటిఫికల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈ స్టోరీలో ఇప్పటికీ మనకు అర్థం కాని కొన్ని విషయాలుంటే ఇంకొన్ని మన ఇమాజినేషన్ కి వదిలేసే సన్నివేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి మూవీ గురించి, అందులోని స్టోరీతో పాటు దాంట్లో ఉన్న నిజమైన సైన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. డిస్క్లైమర్ ఏంటంటే ఈ వీడియోలో కేవలం మూవీలో ఉండే 1 hour స్టోరీ, అందులోని కీలకమైన హింట్స్ గురించి మాట్లాడుకుంటాం. ముందుగా కథలోకి వెళ్తే కూపర్ అనే పైలట్ ఒక స్పేస్ షిప్ ని నడుపుతూ గ్రావిటేషనల్ ఫోర్స్ కి వ్యతిరేకంగా ప్రయాణించాలి అనుకుంటాడు. కానీ సడన్ గా ఆ స్పేస్ షిప్ అనేది క్రాష్ అయిపోవడంతో ఒక్కసారిగా స్పేస్ షిప్ ని వదిలేస్తాడు. కట్ చేస్తే అదంతా ఒక డ్రీమ్ అని కూపర్ కూతురు మర్ఫ్ అతని బెడ్రూమ్ కి వస్తుంది. అప్పుడు మర్ఫ్ కూపర్ తో నువ్వే ఒక గోస్ట్ వి అనుకుంటున్నాను అని చెప్తుంది. కానీ కూపర్ మాత్రం అసలు దయ్యాలనేవి ఉండవు అని చెప్పి వెళ్లి తనను పడుకోమంటాడు. దాంతో కూపర్ లేచి తన ఇంటి చుట్టూ వేసుకున్న మొక్కజొన్న పంటను చూస్తూ ఉంటాడు. కానీ అప్పటికే ప్రపంచంలో కాలుష్యం పెరగడంతో గోధుమ పంట నాశనం అవుతుంది. దుమ్ము, ధూళి, వాయువులతో మొక్కజొన్న పంట కూడా సఫర్ అవుతుంది. తర్వాత కూపర్ తన కొడుకు, కూతురు, అంకుల్ తో కలిసి ఉంటున్న ప్రదేశంలో ధూళి తుఫాన్లు వస్తూ ఇంటిని మొత్తం నింపేస్తూ ఉంటాయి. దాంతో వాళ్ళకి ఆ దుమ్మును తుడుచుకోవడం అలవాటవుతుంది. సో ఇక్కడే మనకు భవిష్యత్తులో కాలుష్యం అనేది ప్రపంచాన్ని ఎలాంటి వాతావరణంలోకి తీసుకెళ్తుందో తెలుస్తుంది. అయితే అప్పుడే మర్ఫ్ ఒక విరిగిపోయిన ల్యాండర్ బొమ్మను తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. దాన్ని ఫిక్స్ చేయమని కూపర్ ని అడుగుతుంది. దాన్ని నా రూమ్ లో బుక్ షెల్ఫ్ లో పెట్టినప్పుడు గోస్ట్ పడేసింది అని చెప్తుంది. వాటితో పాటు నా రూమ్ లో పుస్తకాలను కూడా అది పడేస్తుంది అని చెప్తుంది. కానీ అప్పుడే మర్ఫ్ బ్రదర్ తనకి దయ్యాలు లేవు అని చెప్తాడు. కానీ మర్ఫ్ మాత్రం దాని గురించి నాకు తెలుసు, ఏదైనా ఒక సూపర్ న్యాచురల్ పవర్ వల్ల ఫిజికల్ ఆబ్జెక్ట్స్ కదలడాన్ని పోల్టర్గీస్ట్ అంటారు అని చెప్తుంది. అయితే ఇక్కడే కూపర్ సైన్స్ అంటే ఏంటో మర్ఫ్ కి చెప్తాడు. అంటే పోల్టర్గీస్ట్ అనేది పూర్తిగా సైంటిఫిక్ కాదు అని చెప్తాడు. కానీ మనకు అర్థం కాని వాటిని సైన్స్ గా పరిగణించాలి అని కదా అని మర్ఫ్ అంటుంది. కానీ కూపర్ మాత్రం ముందుగా నువ్వు ఫ్యాక్ట్స్ ని రికార్డ్ చేసి వాటిని అనలైజ్ చేసి అవి ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అని తెలుసుకున్నాక చివరికి ఒక కన్క్లూజన్ కి రావాలి, అప్పుడే అది సైన్స్ అవుతుంది అని చెప్తాడు. సో ఇప్పటి వరకు జరిగిన కాన్వర్జేషన్ అనేది నార్మల్ గా పెట్టారు అనుకుంటాం. కానీ ఈ మూవీలో ప్రతి సన్నివేశానికి ఒక మీనింగ్ అండ్ పర్పస్ ఉంటుంది. అదేంటో ముందు ముందు మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ కూపర్ తన పిల్లలతో స్కూల్లో జరిగే పేరెంట్ మీటింగ్ కి వెళ్ళడానికి బయటకు వచ్చినప్పుడు అక్కడ వేరే వాళ్ళు వేసిన ఓక్రా పంటను తగలబెట్టడం చూస్తాడు. ఓక్రా పంట భూమి మీద ఇదే చివరిది అని, ఇంకా దాన్ని మనం ఎప్పటికీ చూడలేం అని మాట్లాడుకుంటారు. అలా కూపర్ తన కారులో ముగ్గురు స్కూల్ కి వెళ్తూ ఉంటారు. దారి మధ్యలో ఒక్కసారిగా టైర్ పంక్చర్ అవుతుంది. దాంతో మర్ఫ్ వాళ్ళ అన్నయ్య టామ్ మర్ఫ్ ని మర్ఫీస్లా అని కామెంట్ చేస్తాడు. దానికి మర్ఫ్ ఫీల్ అవుతుంది. వాళ్ళ నాన్నతో నాకు మర్ఫ్ అనే పేరు ఎందుకు పెట్టారు అని బాధపడుతుంది. నిజానికి మర్ఫీస్లా అంటే మనం ఇంట్రెస్టింగ్ గా ఏదైనా పని చేస్తున్నప్పుడు లాస్ట్ కి అది అనుకోకుండా స్పాయిల్ అవుతుంది. అంటే మనం ఎన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ఒక పని చేసినా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయని కారణంతో కొన్నిసార్లు అది నాశనం అవుతుంది. దీన్నే మర్ఫీస్లా అంటారు. అందుకే మర్ఫ్ తనకు ఆ పేరు పెట్టినందుకు బాధపడుతూ వాళ్ళ అమ్మను, కూపర్ను ఎందుకు నాకు ఈ పేరు పెట్టారు
అని అంటుంది. కానీ కూపర్ దానికి మర్ఫీస్ లా అంటే కేవలం చెడు జరుగుతుంది అని కాదు, అలా జరిగే చెడు వల్ల మనకు నిజంగా ఒక మీనింగ్ ఫుల్ ఉపయోగం ఉంటుంది అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే ఒక రక్షణకు సంబంధించిన డ్రోన్ వాళ్ళ మీదుగా వెళ్తుంది. దాంతో కూపర్ కార్ రిపేర్ అవ్వకున్నా సరే దాన్ని డ్రైవ్ చేసుకుంటూ ఆ డ్రోన్ ని ఫాలో అవుతూ దాన్ని హ్యాక్ చేస్తాడు. అలా హ్యాక్ చేసి అది మన ఇండియాకి సంబంధించిన డ్రోన్ అని మర్ఫ్ కి చెప్తాడు. దాంట్లో ఉండే సోలార్ సెల్స్ తో మన పంట పొలానికి కావాల్సిన పవర్ ని జనరేట్ చేయొచ్చు అని చెప్తాడు. నిజానికి ఆ డ్రోన్ కి సంబంధించిన కోడింగ్ అనేది సంస్కృతంలో ఉంటుంది. అయితే అది అక్కడ ఎందుకు తిరుగుతుంది అనే దానికి మూవీలో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే 10 ఏళ్ల క్రితం ఢిల్లీ మిషన్ అనేది మన మిషన్ లాగే షట్ డౌన్ అయ్యింది అని కూపర్ చెప్తాడు. సో 10 ఏళ్ల నుండి అది అలానే తిరుగుతూనే ఉంటుంది. కానీ చివరికి దాన్ని హ్యాక్ చేసి అందులో ఉండే బ్యాటరీస్ ని ఏదైనా మంచి పని కోసం ఉపయోగించాలి అని చెప్పి కూపర్ దాన్ని తీసుకెళ్తాడు. అయితే ఈ సీన్ ని ఎందుకు పెట్టారు అని చెప్పడానికి కొన్ని థియరీస్ ఏంటంటే వాళ్ళు ఉంటున్న ప్రదేశంలో గ్రావిటీలో చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ గ్రావిటీకి సీక్రెట్ గా తిరిగే డ్రోన్స్ కూడా కిందికి వస్తుంటాయి. అయితే అక్కడ గ్రావిటీ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అనేది కథలో ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది. అలాగే 10 ఏళ్ల క్రితం ప్రపంచంలో అన్ని స్పేస్ ఏజెన్సీస్ ని ఆపేస్తారు అని కూడా మనకు అక్కడ తెలుస్తుంది. కానీ ఎందుకు వాటిని ఆపేస్తారు అనేది క్వశ్చన్ మార్క్ గా ఉండిపోతుంది. తర్వాత కూపర్ స్కూల్ లోపలికి వెళ్లి వాళ్ళతో టామ్ గురించి మర్ఫ్ గురించి మాట్లాడతాడు. టామ్ కి స్కూల్లో వచ్చిన మార్కులకి అతన్ని కాలేజ్ లోకి తీసుకోవడం లేదు అని చెప్తారు. ఎందుకంటే యూనివర్సిటీ దగ్గర తగినన్ని డబ్బులు లేవని అంటారు. దానికి కూపర్ నేను ఇప్పటికీ ట్యాక్స్ కడుతూనే ఉన్నాను, ప్రెజెంట్ ఖర్చు చేయడానికి ఆర్మీ కూడా లేదు, ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది అని ప్రశ్నిస్తాడు. కానీ ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియదు అని స్కూల్ వాళ్ళు చెప్తారు. సో నిజానికి ఇంటర్స్టెల్లార్ మూవీ ఏ సంవత్సరంలో జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ కూపర్ మాటల ప్రకారం అప్పటికి ఆర్మీని మెషిన్స్ ని అన్నిటినీ ఆపేసి ప్రపంచంలో అంతరించిపోతున్న వ్యవసాయానికి తిండి కోసం మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే మర్ఫ్ గురించి తాను చాలా తెలివైనది అని, కాకపోతే తాను పాత పుస్తకాలు తీసుకొచ్చి నాసా మూన్ ల్యాండింగ్ అబద్ధం కాదు అని చెప్తుంది. కానీ టీచర్ మాత్రం అప్పటికి స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో మూన్ ల్యాండింగ్ అనేది ఒక అబద్ధం అని, నాసా ప్రపంచాన్ని మోసం చేసింది అన్నట్టుగా చేంజ్ చేసి పిల్లలకు నేర్పిస్తున్నట్టుగా చెప్తుంది. దానికి కూపర్ మూన్ ల్యాండింగ్ అనేది అబద్ధం కాదు అని వాదిస్తాడు. కానీ టీచర్స్ మాత్రం ఇప్పుడు ప్రపంచం ఆహారం కోసం అలమటిస్తుంది కాబట్టి ప్రపంచానికి కావాల్సింది ఇంజనీర్లు, వాళ్ళు అనవసరంగా ఖర్చు చేసి తయారు చేసిన రాకెట్లు మిషన్లు కాదు అని, ఇప్పుడు ప్రపంచానికి కావాల్సింది రైతులు అని చెప్తారు. దానికోసం ప్రపంచాన్ని వదిలి వెళ్లిన కథలు కాకుండా ప్రపంచాన్ని కాపాడుకునే వాటి గురించే పిల్లలకు చెప్పాలి అనుకుంటున్నామని అంటారు. దానికి కూపర్ మెషిన్స్ అనేవి యూజ్లెస్ కాదు, ఒకప్పుడు ఎంఆర్ఐ అనే ఇన్స్ట్రుమెంట్ ఉండేది, అది ఇప్పుడు ఉండుంటే నా భార్య మెదడులో ఒక గడ్డ ఉంది అని తాను చనిపోయే ముందు డాక్టర్లు కనుక్కునే వాళ్ళు అని చెప్తాడు. సో వీటిని బట్టి చూస్తే అప్పటికి ప్రపంచంలో ప్రభుత్వాలు రాకెట్స్ మీద మిగతా మిషన్స్ మీద చేసే ఖర్చు వల్ల, ప్రపంచంలో తినడానికి ఫుడ్ లేకపోవడం వల్ల ప్రజలే అన్నిటినీ నాశనం చేసి కేవలం వ్యవసాయాన్ని మాత్రమే చేస్తుంటారు. కట్ చేస్తే కూపర్ అంకుల్ తనకు కాల్ చేసి వరికోత మిషన్స్ అన్ని కూడా ఒక్కసారిగా వాటంతట అవే ఇంటి ముందుకు వస్తున్నాయి అని చెప్తాడు. కూపర్ వాటిని చెక్ చేసినప్పుడు అక్కడున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల అవన్నీ ముందుకు వస్తున్నాయి అని తెలుసుకుంటాడు. కానీ అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడానికి ఆ ఇంటిని అయస్కాంతం మీద నిర్మించలేదు కదా, ఒకవేళ అక్కడ మ్యాగ్నెట్ ఉంటే మెషిన్స్ ని తీసుకొచ్చిన మొదటి రోజే తెలిసేది అని అంటాడు. ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది అని పైకి వెళ్లి చూస్తే మర్ఫ్ రూమ్ లో పుస్తకాలు వాటంతట అవే పడిపోవడం గమనిస్తారు. అప్పుడు పక్కనే ఉన్న మర్ఫ్, మీరు చెప్పినట్టుగానే గోస్ట్ కాకుండా అక్కడ ఏం జరుగుతుందో దాని మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను అని చెప్పి, ఆ పుస్తకాలలో ఏ స్పెషాలిటీ లేదు, కేవలం బుక్స్ పడిపోయిన తర్వాత అక్కడ ఉండే స్పేస్ తో దయ్యం నాతో ఏదో మాట్లాడాలి అని ట్రై చేస్తుంది అని చెప్తుంది. అదేంటో తెలుసుకోవడానికి తాను మార్స్ అనే కోడ్ ని ట్రై చేశాను అని చెప్తుంది. మార్స్ కోడ్ అంటే డాష్ అండ్ డాట్ అనే 2 సింబల్స్ తో ఉండే లాంగ్వేజ్. దీంతో మనం చెప్పాలి అనుకునే విషయాన్ని చెప్పొచ్చు. కానీ కూపర్ తన కూతురు చెప్పిందని నమ్మకుండా వెళ్తాడు. సో ఈ సీన్ ద్వారా ఆ ఇంటి చుట్టూ వాళ్ళకి తెలియంది ఏదో ఒక ఎనామలీ జరుగుతుంది అని కూపర్ అంకుల్ తో చెప్తాడు. ఎనామలీ అంటే అసాధారణమైనది అని అర్థం, అంటే మన ఊహల్లో లేనిది, మనం ఎక్స్ప్లెయిన్ చేయలేనిది. అయితే అప్పుడు కూపర్ తన అంకుల్ తో మాట్లాడుతూ, ప్రపంచంలో మనం ఇప్పుడు కేవలం ప్రజల్ని చూసుకునే కేర్ టేకర్స్ గా మిగిలిపోయాం అని, నిజానికి మనం ఆకాశంలో చూస్తూ ఆ నక్షత్రాల సముదాయంలో మన ప్లేస్ ఎక్కడ ఉంటుంది అని ఆలోచించే అన్వేషకులమని అందరూ మర్చిపోయారు. ఇప్పుడు నేల వైపు చూసి భూమి గురించి
గురించి బాధపడుతున్నావు అని చెప్తాడు. అప్పుడు కూపర్ అంకుల్ మాత్రం కూపర్ కి ప్రత్యేకమైన ఎబిలిటీ ఉంది, కానీ నువ్వు ఇక్కడే మిగిలిపోయావు అని అంటాడు. వీటిని బట్టి చూస్తే కూపర్ పైకి కనిపించే ఒక రైతు కంటే అతనిలో ఇంకా ఏదో ఒక స్పెషాలిటీ ఉంది అని ఆడియన్స్ కి అర్థం అవుతుంది. కట్ చేస్తే కూపర్ తన ఫ్యామిలీతో వెళ్లి బేస్బాల్ మ్యాచ్ చూస్తుండగా సడన్ గా ధూళి తుఫాన్ రావడంతో ఆ దట్టమైన ధూళిలో ఇంటికి వెళ్తారు. అయితే మర్ఫ్ తన గదిలో కిటికీ డోర్స్ పెట్టడం మర్చిపోతుంది. దాంతో ఆ ధూళి మొత్తం తన గదిలోకి వస్తుంది. అయితే సరిగ్గా ఇక్కడే ఆ ధూళి వల్ల గాలిలో లైన్స్ లాగా ఒక ప్యాటర్న్ ఏర్పడుతుంది. దాన్నే మర్ఫ్ గోస్ట్ అని పిలుస్తుంది. సో దాన్ని చూసిన కూపర్ రాత్రంతా అదేంటో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. చివరికి అది గ్రావిటీ అని తెలుసుకుంటాడు. అయితే గ్రావిటీ వల్ల లైన్స్ ఏర్పడడం ఏంటి అని చాలా మందికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. నిజానికి గ్రావిటీ అంటే ఏంటో మన ఆల్కెమిస్ట్ సబ్స్క్రైబర్స్ కి బాగా తెలుసు. తెలియని వాళ్ళ కోసం గ్రావిటీ అంటే యూనివర్స్ మొత్తం ఒక స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లాంటి వాటితో నిండి ఉంటుంది. అది ఇలా ఒక 3 డైమెన్షన్ నెట్ లాగా ఉంటుంది. ఇందులోనే టైం అనే 4th డైమెన్షన్ కూడా ఉంటుంది. అయితే గ్రావిటీకి ఆబ్జెక్ట్స్ ని కిందికి నెట్టే గుణం కూడా ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే కూపర్ ఒక కాయిన్ ని వేసినప్పుడు అది సరిగ్గా ఆ లైన్ మీద ఫాస్ట్ గా అతుక్కుపోతుంది. అంటే అక్కడ గ్రావిటేషనల్ స్పేస్ టైం ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. దానివల్ల అక్కడ గ్రావిటీలో వాళ్ళకి కావాల్సిన విధంగా డిస్టర్బెన్సెస్ ని క్రియేట్ చేసి దాంతో ఏదో చెప్పాలి అని ట్రై చేస్తున్నారు. సో ముందుగా మర్ఫ్ చెప్పినట్టు ఆ కోడ్ లాంగ్వేజ్ అనేది మార్స్ కోడ్ కాదు అని, అది బైనరీ అనే మరొక కోడ్ లాంగ్వేజ్ అని కూపర్ తెలుసుకుంటాడు. ఇంతకు ముందు వరికోత మెషిన్స్ కూడా ఇంటి దగ్గరికి రావడానికి కారణం అక్కడ గ్రావిటీతో పాటు అయస్కాంతం లాంటి స్ట్రాంగ్ ఆబ్జెక్ట్ వాటిని తన వైపుకు లాక్కుంటుంది కాబట్టి. కానీ అక్కడ గ్రావిటీ కంటే స్ట్రాంగ్ గా ఉన్నది ఏంటి అనేది క్లైమాక్స్ లో తెలుస్తుంది. అయితే కూపర్ కనుక్కున్న బైనరీ లాంగ్వేజ్ అనేది 0, 1 ఈ 2 నెంబర్స్ తో ఉంటుంది. సో అక్కడ థిక్ గా ఉన్నది 1 అయితే థిన్ గా ఉన్నది 0 గా అనుకుంటే దాంతో కూపర్ ఒక సీక్రెట్ కోఆర్డినేట్స్ ని కనుక్కుంటాడు. అంటే అది భూమి మీద ఉండే అక్షాంశాలు రేఖాంశాలతో మ్యాప్ లో ఒక సీక్రెట్ ప్లేస్ కి సంబంధించిన కోఆర్డినేట్స్ గా తెలుస్తుంది. సో వెంటనే కూపర్ ఆ మ్యాప్ ని తీసుకొని మర్ఫ్ ని వదిలేసి వెళ్తాడు. కానీ మర్ఫ్ అతనికి తెలియకుండా కార్లోనే ఉండి కూపర్ తో పాటు వెళ్తుంది. మధ్యలో కూపర్ మర్ఫ్ ని చూసి వెంట తీసుకెళ్తాడు. ఫైనల్ గా వాళ్ళు ఆ మ్యాప్ లో ఉన్న ప్లేస్ కి రీచ్ అవుతారు. కానీ అక్కడ ఫెన్సింగ్ ఉండడంతో దాన్ని కట్ చేయడానికి కూపర్ వెళ్ళినప్పుడు సడన్ గా లైట్స్ వెలిగి ఒక రోబో వాళ్ళని లోపలికి తీసుకెళ్తుంది. కూపర్ లేచి చూస్తే అతని కూతురు కనిపించదు. దానికి బదులు అతని ముందు టార్చ్ అనే ఒక రోబో అతనికి ఈ ప్లేస్ కి సంబంధించిన కోఆర్డినేట్స్ ఎక్కడి నుండి వచ్చాయి అని ప్రశ్నిస్తుంది. కానీ కూపర్ మాత్రం దానికి సమాధానం చెప్పకుండా మెషిన్స్ అన్ని ఇప్పుడు లేవు కదా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నువ్వు ఒక వాక్యూమ్ క్లీనర్ గా కూడా పనికిరావు అంటుంటే అప్పుడే బ్రాండ్ అనే ఒక సైంటిస్ట్ వస్తుంది. నీ కూతురు సేఫ్ గానే ఉంది అని అతన్ని ఒక కాన్ఫరెన్స్ రూమ్ కి తీసుకెళ్తుంది. ఇక్కడ కొంతమంది అఫీషియల్స్ తో పాటు మర్ఫ్ కూడా ఉంటుంది. వాళ్ళు కూపర్ ని ఈ ప్లేస్ ని ఎలా కనుక్కున్నావు అని అడుగుతారు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశం అని, ఇక్కడికి తెలియకుండా ఎవరు రాలేరు, వచ్చినా వెళ్ళలేరు అని అంటారు. అయితే అక్కడికి వాళ్ళు గమనించిన గ్రావిటేషనల్ ఎనామలీ ద్వారా రాగలిగామని చెప్తాడు. అయితే మీరందరూ ఎవరు, ఇక్కడేం చేస్తున్నారు, ఇదంతా ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు నాసాకి సంబంధించిన వాళ్ళు అని బ్రాండ్ చెప్తుంది. అయితే నాసా 10 ఏళ్ల క్రితమే షట్ డౌన్ అయింది కదా అని కూపర్ అంటాడు. కానీ నాసాని ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా రన్ చేస్తున్నాము అని డాక్టర్ బ్రాండ్ ఫాదర్ అయిన ప్రొఫెసర్ బ్రాండ్ చెప్తాడు. అండ్ వీళ్ళిద్దరూ తండ్రి కూతుర్లు కాబట్టి ఇద్దరికి ఒకే పేరు ఉంటుంది. అయితే ప్రొఫెసర్ బ్రాండ్ కూపర్ కి ముందే తెలుసు. కూపర్ 10 ఏళ్ల క్రితం నాసాలో ఒక పైలట్ గా పనిచేసేవాడు. అయితే అక్కడే ఒక పెద్ద రాకెట్ ని తయారు చేస్తూ ఉంటుంది నాసా. నిజానికి నాసాని ఒకప్పుడు ఆకలితో బాధపడుతున్న ప్రజలను చంపడానికి వాళ్ళ మీద బాంబ్స్ ని వేయమని నాసాను ప్రభుత్వం కోరుతుంది. అందుకు నాసా ఒప్పుకోదు. అందుకే నాసాని షట్ డౌన్ చేశారు కదా అని కూపర్ అంటాడు. అప్పుడు ప్రొఫెసర్ బ్రాండ్, నువ్వు చెప్పింది నిజమే, కానీ వాళ్ళు ప్రజల్ని చంపడం పరిష్కారం కాదు అని, దానికి ఇంకొక సొల్యూషన్ వెతకడం కోసం నాసాని పనిచేయాలి అని కోరినట్టు చెప్తాడు. కానీ నాసాని ఎందుకంత సీక్రెట్ గా ఉంచారు అని అడిగితే, ఆకలితో ఉన్న ప్రజలకి వాళ్ళ ట్యాక్స్ డబ్బులు ఫుడ్ కోసం కాకుండా ఇలా రాకెట్స్ మీద ఖర్చు చేస్తున్నామని తెలిస్తే ప్రజలు ఒప్పుకోరు అని తెలిసి నాసాని సీక్రెట్ గా నడిపిస్తున్నాము అని అంటాడు. సో ఇక్కడే మొదటి నుండి కూపర్ కట్టిన ట్యాక్స్లు యూనివర్సిటీకి కాకుండా ఎక్కడికి వెళ్తున్నాయి అని ప్రశ్నించడం, ఆర్మీ కూడా ఇప్పుడు లేదు అని అనడం లాంటి ప్రశ్నలకు సమాధానం ఈ సీన్ లో దొరుకుతుంది. అంటే ప్రపంచంలో అప్పటికి ఫుడ్ లేకపోవడంతో ఉన్న కొద్దిపాటి మొక్కజొన్నతో ఎక్కువ ప్రజలకు అందించలేక
వాళ్ళని నాసాతో బాంబులు వేయించి చంపేయాలి అనుకునే సిచ్యువేషన్ లో భూమి ఉంటుంది. అప్పుడే ప్రపంచాన్ని ఎలా అయినా కాపాడాలి అనుకునే నాసా సైంటిస్టులు సీక్రెట్ గా చాలా తక్కువ రిసోర్సెస్ తో పనిచేస్తూ ఉంటారు. అప్పుడే ప్రొఫెసర్ బ్రాండ్ భూమి మీద పొటాటోతో పాటు ఓక్రా పంట కూడా నాశనం అయ్యింది. తొందరలోనే మొక్కజొన్న కూడా చనిపోతుంది. చీడపురుగులు నైట్రోజన్ ని పీల్చుతూ ఆక్సిజన్ లెవెల్స్ ని తగ్గిస్తున్నాయి అని, నెక్స్ట్ జనరేషన్ లో ప్రజలు ఊపిరాడక చనిపోతారు అని, నీ కూతురు జనరేషన్ చివరి మానవ తరం కాబోతుంది అని అంటాడు. అయితే దీని నుండి బయటపడడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి అని కూపర్ అడుగుతాడు. అప్పుడు ప్రొఫెసర్ బ్రాండ్, మనం ఈ భూమిని కాపాడడం లేదు, ఈ భూమిని వదిలి వెళ్లిపోబోతున్నాం అని చెప్పి చివరిగా మిగిలిన స్పేస్ షిప్ ని చూపిస్తాడు. ఇంతకు ముందే కొంతమంది మనుషులను మనకు కావలసిన అనువైన భూమిని వెతకడానికి పంపించామని చెప్తాడు. కానీ కూపర్ కి అనుమానం వచ్చి, మన సోలార్ సిస్టమ్ లో అసలు ఒక్క ప్లానెట్ కూడా మనం ఉండడానికి పనికిరాదు, అలాగే 1000 కాంతి సంవత్సరాల దూరంలో ఒకే ఒక్క ప్లానెట్ ఉంది, అక్కడికి వెళ్ళడానికి కూడా వీల్లేదు, కాబట్టి ఇంతకీ వాళ్ళని ఎక్కడికి పంపించారు అని అడుగుతాడు. అయితే అది చెప్పడానికి ముందు కూపర్ ని కొత్త మిషన్ కోసం పైలట్ గా పనిచేయమని కోరుతాడు. అప్పుడే అతనికి వాళ్ళని ఎక్కడికి పంపించామో చెప్తాను అని ప్రొఫెసర్ బ్రాండ్ అంటాడు. అయితే కొన్ని నిమిషాల ముందు వరకు నేను బ్రతికి ఉన్నాను అని కూడా మీకు తెలియదు, ఒకవేళ నేను లేకున్నా కూడా మీరు ఎలాగైనా వెళ్లేవారు కదా అని కూపర్ అంటాడు. కానీ ప్రొఫెసర్ బ్రాండ్ మాత్రం మాకు చాయిస్ లేదు అని, వాళ్ళు నిన్ను కావాలనే ఇక్కడికి మా కోసం పంపించారు అని చెప్తాడు. ఇంతకీ ఎవరు వాళ్ళు అని కూపర్ అంటాడు. కానీ ప్రొఫెసర్ బ్రాండ్ మౌనంగా ఉంటాడు. సో ఇక్కడే అసలు కూపర్ ని సడన్ గా పైలట్ గా పనిచేయాలి అని, మాకు చాయిస్ లేదు అనడం ఏంటి అని మనం అనుకుంటాం. దాని వెనుక ఉండే ఒక రీజన్ ఏంటంటే, మానవ జాతిని కాపాడడానికి హయ్యర్ డైమెన్షన్ లో ఉండే మనుషులు కానీ లేదా దేవుళ్ళు కానీ వాళ్లకు సహాయం చేస్తున్నట్టుగా నాసాకి ముందే తెలుస్తుంది. అందుకే ఆ మిషన్ లో జరిగే ప్రతిదీ ఒక మిరాకిల్ గా జరుగుతుంది. కట్ చేస్తే రొమిలి అనే సైంటిస్టు కూపర్ కి భూమి మీద గ్రావిటీకి సంబంధించిన అసాధారణమైన అనామలీస్ జరుగుతున్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అలా గ్రావిటీకి సంబంధించిన అనామలీని 48 ఏళ్ల క్రితమే నాసా కనుక్కుంటుంది. దాంతో పాటు శనిగ్రహం దగ్గర స్పేస్ టైమ్ లో డిస్టర్బెన్సెస్ ని గమనిస్తే అది ఒక వామ్ హోల్ అని తెలుస్తుంది. ఆ వామ్ హోల్ అనేది మరొక గెలాక్సీకి దారి తీస్తుంది అని కనుక్కుంటారు. అయితే వామ్ హోల్స్ ప్రకృతిలో సహజంగా ఏర్పడవు కదా అని కూపర్ అంటాడు. అయితే వామ్ హోల్ ని ఎవరో అక్కడ మన కోసం కావాలనే పెట్టారు అని బ్రాండ్ అంటుంది. దాన్ని ఎవరైతే అక్కడ ఉంచారో వాళ్ళు మన కోసమే ఎదురు చూస్తున్నారు అని చెప్తుంది. కానీ వాళ్ళు ఎవరు అనేది సస్పెన్స్ గానే ఉంటుంది. అయితే ఆ వామ్ హోల్ ద్వారా వెళ్తే అక్కడ మనకు కావాల్సిన ప్రపంచాలు ఉన్నాయి. వాటిని పరిశీలించడానికి అంతకు ముందే మనుషులను కూడా పంపిస్తారు. వాళ్ళు వెళ్లిన ల్యాండింగ్ ప్యాడ్ లో 2 సంవత్సరాలు జీవించడానికి రిసోర్సెస్ తో పాటు, ఒకవేళ వాళ్ళు హైబ్రనేషన్ లో ఉంటే 10 ఏళ్లకు పైగా నిద్రలో ఉండి పరిశోధనలు చేస్తూ ఉంటారు అని, ఒకవేళ అక్కడ మనుషులు జీవించే అవకాశం ఉంటే అప్పుడు వాళ్ళు మనకు సిగ్నల్స్ పంపించి మనం వెళ్లి వాళ్ళని రక్షించేదాకా నిద్రావస్థలో ఉంటారు అని చెప్తాడు. అండ్ అప్పటికే ఒక ప్రపంచం నుండి పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నట్టు చెప్తారు. సో ఒకవేళ మనకు కావలసిన అనువైన ప్లానెట్ ని కనుక్కుంటే అప్పుడు పరిస్థితి ఏంటి అని కూపర్ అడుగుతాడు. అప్పుడే ప్రొఫెసర్ బ్రాండ్ తన దగ్గర ఉన్న ప్లాన్ ఏ, ప్లాన్ బి గురించి చెప్తాడు. ముందుగా ప్లాన్ ఏ లో అప్పటికే అక్కడ ఉన్న రాకెట్ ఛాంబర్ ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ తో తిరిగేలా తయారు చేస్తారు. అంటే అది పూర్తిగా ఒక స్పేస్ స్టేషన్. అయితే గ్రావిటీలో వస్తున్న మార్పులను బట్టి ఒక థియరీ మీద పనిచేస్తున్నాను అని, దాంతో మనం గ్రావిటీని కంట్రోల్ చేయగలము అని తెలిసింది. సో దాన్ని కనుక్కుంటే మనుషులను ఈ స్పేస్ స్టేషన్ లో ఉంచి వేరే ప్రపంచాలకు తీసుకెళ్తాము అని చెప్తాడు. అయితే గ్రావిటీ ఈక్వేషన్ ని సాల్వ్ చేసి అప్పుడు భూమి మీద ఉన్న ఆ స్పేస్ స్టేషన్ ని ఈజీగా అంతరిక్షంలోకి తీసుకెళ్లొచ్చు. కాబట్టి నువ్వు వెళ్లి మరొక ప్రపంచాన్ని కనుక్కొని వచ్చేలోగా గ్రావిటీ ఈక్వేషన్ ని సాల్వ్ చేసి ప్రజల్ని అక్కడికి తీసుకెళ్దాం అని అంటాడు. ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే మీతో పాటు ఆర్టిఫిషియల్ గా జనాభాని, మొక్కలను, జంతు జాతుల గుడ్లను తీసుకెళ్లి అక్కడ హ్యూమన్ రేస్ ని కంటిన్యూ చేయాలి అని అంటాడు. కానీ ప్లాన్ ఏ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని, గ్రావిటీ ఈక్వేషన్ ని ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను అని కూపర్ కి మాటిస్తాడు. దాంతో కూపర్ పైలట్ గా వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. కానీ కూపర్ వెళ్ళడం మర్ఫీకి నచ్చదు. దాంతో కూపర్ మర్ఫ్ ని ఒప్పించడానికి తన దగ్గర ఉన్న ఒక చేతి గడియారాన్ని ఇచ్చి, నేను వచ్చే టైంకి నువ్వు నేను ఒకే ఏజ్ లో ఉంటాము అని చెప్తాడు. కానీ కూపర్ ఎప్పుడు వస్తాడో తనకు కూడా తెలియదు అని కోపంతో ఆ గడియారాన్ని విసిరేస్తుంది. అప్పుడు ఆ బుక్ షెల్ఫ్ లో పడిపోతున్న బుక్స్ ని పరిశీలించి అది నిన్ను వెళ్ళొద్దు అని చెప్తుంది.
వెళ్తున్నట్టుగా చెప్తుంది. కానీ కూపర్ దాన్ని పట్టించుకోకుండా బాధతో వెళ్లిపోతాడు. అలా కూపర్ మిగతా టీంతో కలిసి ఫస్ట్ టైం స్పేస్ షిప్ లో అంతరిక్షంలోకి అడుగు పెడతాడు. అక్కడి నుండి ఇంటర్స్టెల్లార్ ట్రావెల్ మొదలవుతుంది. అయితే అంతరిక్షంలో అప్పటికే ఎండ్యూరెన్స్ అనే స్పేస్ స్టేషన్ ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఉండే ఒక్కొక్క ఛాంబర్ అనేది వాళ్ళు ఒక్కొక్క గ్రహం మీద ల్యాండ్ అయినప్పుడు అందులో ఒకదాన్ని తీసుకొని ల్యాండ్ అవుతారు. ఎందుకంటే అందులోనే వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ ఉంటాయి. సో కూపర్ అండ్ టీమ్ వెళ్లి ఎండ్యూరెన్స్ కి డాకింగ్ చేస్తారు. తర్వాత దాన్ని 30% స్పీడ్ తో తిరిగేలా చేసి అందులో ఆర్టిఫిషియల్ గ్రావిటీని క్రియేట్ చేసి వాళ్ళు నార్మల్ అవుతారు. అయితే ఇక్కడ ఆర్టిఫిషియల్ గ్రావిటీ అనేది మనం నిజంగా క్రియేట్ చేయగలం, కానీ దానికి స్పేస్ స్టేషన్ అనేది చాలా పెద్దగా ఉండాలి. కాబట్టి ఫ్యూచర్ లో అది పాసిబుల్ అవుతుంది. అయితే స్పేస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళతో మీరు 2 ఏళ్లలో శని గ్రహం దగ్గరికి చేరుకుంటారు అని ప్రొఫెసర్ బ్రాండ్ చెప్తాడు. తర్వాత డాక్టర్ బ్రాండ్ వచ్చి వాళ్ళు వెళ్ళబోయే మిల్లర్ ప్లానెట్ గురించి అలాగే ఎడ్మండ్ అండ్ డాక్టర్ మ్యాన్ ప్లానెట్ గురించి చెప్తూ అతని గొప్పతనం చెప్తుంది. అతనే ఇంతకు ముందు మిషన్ కి లీడర్ అని అతని ప్లానెట్ నుండి పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నట్టుగా చెప్తుంది. అలా వాళ్ళు స్లీపింగ్ పిల్స్ వేసుకొని హైబ్రనేషన్ లోకి వెళ్తారు. 2 సంవత్సరాలు అయ్యాక శని గ్రహం దగ్గరున్న వామ్ హోల్ ని రీచ్ అవుతారు. సో అక్కడి నుండి అంతరిక్షంలో ఉండే అద్భుతమైన లోకాన్ని మనం చూడొచ్చు. సో అందులో ప్రతి సన్నివేశంలో మనం మాట్లాడుకోవడానికి చాలా ఉంటుంది. కాబట్టి వాటి గురించి మన సైన్స్ ఫిక్షన్ సిరీస్ లో నెక్స్ట్ వీడియోస్ లో కంటిన్యూస్ గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి ఛానల్ ని విజిట్ చేసి అందులోని వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ మీరు చేసే సబ్స్క్రైబ్ అండ్ లైక్స్ అనేవి మమ్మల్ని ఇంకా మంచి వీడియోస్ చేసేలా ప్రోత్సహిస్తుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.